హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఇప్పుడు ఈ సీజన్లో కొత్తిమీర చాలా బాగా దొరుకుతుంది కదండి. ఆ కొత్తిమీర తోటి మీకు ఈరోజు అన్నంలోకి, టిఫిన్లోకి ఎట్లా పచ్చడి చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాము. నిజంగా అండి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కొత్తిమీర పచ్చడి కలుపుకొని తింటే అసలు అన్నం అంతా పచ్చడితోనే తినాలనిపించిందండి. అంత బాగుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మీకు ఒక మంచి టిప్ కూడా చెప్పబోతున్నానండి. మనం కొత్తిమీర తీసుకురాగానే ఆ రోజు కుదరలేదనుకోండి పచ్చడి చేయటం, మీరు ఇలా వాటర్లో వేళ్లతో సహా పెట్టేసేసి ఉంచండి. మీరు నెక్స్ట్ డే చూస్తే ఈ రోజు తెచ్చినట్టే ఉంటుందండి. అంత ఫ్రెష్గా కొత్తిమీర మీకు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇంత ఫ్రెష్గా ఉండదు. నేను ఇది 2 days తర్వాత ఈ పచ్చడి చేశానండి. 2 days వరకు ఇది ఫ్రెష్గానే ఉంది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు తెచ్చినట్టే ఉంది. కొత్తిమీర అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్తో శుభ్రంగా 3-4 సార్లు కడిగి జల్లెడి గిన్నెలో వేసి వాటర్ పోయేంత వరకు ఉంచి ఒక పల్చడి బట్ట తీసుకుని ఆరబెట్టాలి. ఇంట్లోనే ఆరబెట్టాలండి, ఫ్యాన్ వేయకూడదు. మనకి ఈ కొత్తిమీర బాగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టకూడదండి. మన చేతికి లైట్గా తడి అంటనట్టు ఉండాలి. ఈ కొత్తిమీర ఆరేలోపు చింతపండు ఉడికించుకుందాం. చింతపండు తీసుకొని పీసు, గింజ అలాంటివన్నీ శుభ్రంగా ఏరేసి తీసుకుని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిన కొత్తిమీర ఇలాగ ఉండాలన్నమాట. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరని కట్ చేసుకుని పక్కకు పెట్టుకుని కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కలిపి తీసుకోవాలండి. ఇలా 2 కలిపి తీసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది. ఇవి వేగాక ప్లేట్లోకి తీసేసుకుని అదే నూనెలో కొత్తిమీర వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మరీ నల్లగా అయ్యేంత వరకు వేపకూడదండి. ఎక్కువ వేపితే మీకు పచ్చడి అనేది చేదు వస్తుంది. ఇలా బాగా దగ్గర పడి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి, జీలకర్ర, రుచికి సరిపడిన ఉప్పు, ఈ వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక పక్కన పెట్టి ఉంచుకున్న కొత్తిమీరని, ఉడికించిన చింతపండుని కొంచెం వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి మీరంతా పులుపు, ఉప్పు అన్నీ చూసుకుని కావాలంటే కలుపుకోవచ్చండి. తాలింపుకి కడాయిలో నూనె వేసి నూనెలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా వేగనిచ్చి ఒక ఎండుమిరపకాయ వేసి వేగాక కరివేపాకు వేసుకొని బాగా వేగాక మనం పట్టి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా వేసి ఒకసారి అంతా కలిపి వేడి వేడి అన్నంలో వేసుకుని తినడమే. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్స్ కోసం ఈ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చింతపండుని శుభ్రంగా కడిగి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి బెల్లం వేసి బాగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. బెల్లం అనేది ఆప్షనల్ అండి, కానీ బెల్లం వేస్తేనే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా బాగా కొంచెం ఉడికి వాటర్ అంతా కొంచెం దగ్గర పడ్డాక, కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదండి, ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి నూనె కాగాక పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా వేగనిచ్చి తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకుని బాగా పచ్చిమిరపకాయలు వేగాక తీసేసి అల్లం ముక్కలు కూడా బాగా దూరగా వేపుకోవాలండి. ఈ అల్లం ముక్కలు కూడా వేయాక మిక్సీ జార్లోకి తీసేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి అది కూడా వేగాక మిక్సీ జార్లో వేసుకుని అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇది వేగలోపు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, రుచి సరిపడిన ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారిన కొత్తిమీరని మనము గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక కొంచెమే వేసామండి. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జుని కొంచెం వాటర్తో సహా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మీరు 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి, పాడవద్దు. మీకు కావాల్సినప్పుడు వేరే బౌల్లోకి తీసుకుని హాట్ వాటర్, మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో హాట్ వాటర్ కలుపుకొని టిఫిన్స్లోకి తినడమే. అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ.